యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఏదైనా మనం సమకూడాం. అందుని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13-14. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకు పని చేసితివి. నీ రాజ్యమును సదాకాలము స్థిరపరచుటకు. 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు కనుక అతన్ని అధిపతినిగా నియమించను. మరొక మాట, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వమును అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. ఈ మాట కోసం, తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా కనబడలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడు అయిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. ఇంతనక మీరు ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు ఆత్మ సహాయం ఇచ్చి మమ్మల్ని నడిపించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ లేఖనం చదివాం. నిలబడని దాసుడు బలహీనుడు, మీ సహాయం ఇచ్చి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దావీదు. సమూయేలు గ్రంథంలో దావీదును గూర్చి చెప్తూ 13-14 అన్నాడు, తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు అన్నాడు. తన చిత్తానుసారం అంటే దేవుని చిత్తానుసారమైన అని. చిత్తం అంటే ఇష్టం అని. దేవుని ఇష్టానుసారమైన మనస్సు, దేవుని మనస్సు కలిగిన వాడు దావీదు అని చెప్పొచ్చు. మనం చదివిన రాజుల గ్రంథంలో దావీదును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 15వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి రాజుల గ్రంథంలో మనం చదివిన మాటలో 15:3 ఏముందంటే, 15వ అధ్యాయం 3వ వచనం, వచనం 3. అదంతా అక్కర్లేదు, దావీదు అనే మాట కాడ నుంచి మనం చదువుదాం. తన పితరుడైన దావీదు హృదయము కదా, తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు, ఆ మాట మనం చూస్తాం. దావీదు హృదయం యథార్థమైన హృదయం అన్నాడు. మనం చదువుకున్న అపోస్తుల కార్యముల గ్రంథం 13:22లో దేవుడు చెప్పాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు. దేవుని హృదయానికి దగ్గరగా
దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డ దావీదును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దావీదు యెషై కుమారులో కడమటివాడు, చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం. ఈ దినం దేవుని హృదయానికి దగ్గరగా దావీదు ఉండడానికి 4 కారణాలను దేవుని గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 97వ చరణం. 119వ కీర్తన 97వ చరణం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఎవరు అంటే దావీదు అనే మాట మనం చూస్తాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచి, కదా, అంటే ఇష్టముగా ఎంచి, దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఇష్టంగా ఎంచి దానిని ధ్యానించేవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు దేవుని వాక్యం ధ్యానించడం అంటే ఇష్టం అనే మాట మనకు అర్థమవుతూ ఉంది. ఒక వ్యక్తి దేవుని హృదయానికి దగ్గరగా ఉండడానికి దావీదు చెప్తున్న సూత్రం ఏమిటంటే, నేను దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచి ధ్యానిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ మాట మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము ధ్యానించేవాడు, ఇష్టపడి ధ్యానించేవాడు దావీదు అనే విషయాన్ని మనం మొదటగా తెలుసుకుంటాం. చూడండి, మరొక మాట, ఈ కీర్తన గ్రంథంలో నుండే మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాట కూడా 47, 48, 119వ కీర్తనలోనే, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు అన్నాడు. దేవుని ఆజ్ఞలు ప్రియములు అన్నాడు. వాటిని బట్టి ఏం చేస్తాడంట దావీదు? హర్షిస్తాడు, అంటే ఆనందిస్తాడు, సంతోషపడతాడు అన్నాడు. 48లో అన్నాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించెదను అన్నాడు. దావీదు గారి హృదయం దేవుని వాక్యాన్ని ప్రేమించిన హృదయం, దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డ హృదయం. దావీదు గారు దేవుని వాక్యాన్ని ప్రియముగా అని మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టపూర్వకంగా దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. ఇదే కీర్తనలో 65వ చరణంలో 66 కూడా, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అని అంటాడు కదా. దేవుని కట్టడలను గురించి, దేవుని ఆజ్ఞలను గురించి కదా, దేవుని మాటను గురించి, దేవుని వాక్యాన్ని గురించి. ఇంకా కిందకి చెప్తా ఉంటే, శ్రమ కలపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అనే మాటను అంటాడు కదా. 72లో అంటాడు కదా, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు. ఎవరైనా అంటారా? వెండి బంగారాలు ఒక పక్కన పెట్టి వాక్యాన్ని ఒక వ్యక్తి నీకు 1 కేజీ బంగారం, ఒక పక్క బైబిల్ ఇచ్చాడు అనుకోండి, ఏది తీసుకుంటావు నువ్వు? మనం ఏం తీసుకుంటాం? బైబిల్ ఎప్పటికప్పుడు ఆ బంగారంకి 300 పెడితే బైబిల్ కొనుక్కోవచ్చులే అనుకుంటాం కదా. అంటే దేవుని వాక్యాన్ని దావీదు ప్రేమించాడు. వెండి బంగారాల కంటే ఆయన ఎక్కువగా ప్రేమించాడు దాన్ని. దావీదు హృదయం దేవుడు అలా సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని దావీదు ప్రేమించేవాడు.
దేవుని వాక్యాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చిన వాక్యాన్ని ఆయన ప్రేమించి ధ్యానించేవాడు. దేవుని ఆజ్ఞలను బట్టి హర్షించి ధ్యానించేవాడు. దేవుని వాక్యాన్ని ఆయన ఇష్టపూర్వకంగా అన్నింటికంటే ఎక్కువగా దానిని ఎంచుకున్నవాడు దావీదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట చెప్తా ఉండగా కృత నిబంధనలో కూడా యేసు ప్రభుల వారు కదా, ఆయన సేవా పరిచర్యకు వచ్చే ముందు సాతాను తనను శోధించినప్పుడు యేసు ప్రభుల వారు వాక్యమును బట్టి కదా, వాక్యమును బట్టి ఆయన సాతానుని ఎదిరించాడు కదా. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎంత పని చేస్తుందో ఆ విషయాలను మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభుల వారి మాటల్లో మనం అక్కడ చూడగలుగుతాం. మత్తయి సువార్త, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎలా జీవిస్తాడట? రొట్టె వలన మాత్రమే కాదు, అంటే తినడం ద్వారా మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వలన బ్రతుకుతారు అన్నాడు కదా, జీవిస్తారు అన్నాడు. దీన్నే కీర్తన గ్రంథంలో అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అన్నాడు. దేవుని వాక్య లోతును, దేవుని వాక్యాన్ని ఇష్టపడిన దావీదు ఆ కీర్తనలో వాక్య మర్మాన్ని, జీవితాలకు అది ఎలా నెమ్మదినిస్తూ ఉందో, ఎలా జీవితాలను కడతా ఉందో, ఎలా బ్రతికిస్తూ ఉందో తెలియజేస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు కూడా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ఆయన ఎత్తి సాతానుతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. మనం దేవుని వాక్యం మన హృదయాల్లో నింపుకున్నప్పుడు కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే హృదయము వాక్యము చేత నింపబడితే మనము దేవునికి హృదయానుసారులం అవుతాం. దేవుని ఆజ్ఞలే, దేవుని మాటలే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది దేవుని వాక్యమే. యోహోను రాసిన మొదటి పత్రికలో, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది అన్నాడు. కీర్తన గ్రంథంలో అన్నాడు, మొదటి కీర్తనలో అన్నాడు కదా, ఈ వాక్యం, ఆయన వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలో చెప్పాడు కదా. దివారాత్రము దానిని ధ్యానించువాడు, అక్కడ ఆనందించుచు అనే మాట ఉంది కదా. ఎలా ధ్యానించాలి? ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల నాటబడిన చెట్టు వల్లే కదా ఫలిస్తాడు అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తి జీవితంలో వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం, దేవునికి ఇష్టంగా ఉంటాం. అదే సమయంలో మనం ఫలిస్తాం అనే విషయాన్ని దావీదు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. దేవునికి ఇష్టలుగా, దేవుని హృదయానుసారులుగా మనం ఉంటాం అనే విషయాన్ని మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రెండవ మాట, మరొక మాట కీర్తన గ్రంథంలో నుండి 116వ కీర్తన 116వ కీర్తన 2వ చరణం. ఆ మాట కోసం, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుతుంది. జీవిత కాలమంతా దావీదు జీవితంలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మొదటి వచనం కూడా చదివితే ఇంకొంచెం బాగా మనకి కంటిన్యూగా ఉంటుంది. యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర
పెట్టుదును అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుడు మొర వినేవాడు అని తెలియజేస్తూ నా నిర్ణయం ఏమిటంటే, ఇందాకేమో జీవితకాలం వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యాన్ని అనుసరించి నడుస్తాను అని ఒక చెప్తా ఉన్నాడు. ఇక్కడ 116:2 అంటాడు, నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను అంటాడు. జీవితకాలం అంతా మొర్రపెట్టడం అనేది ఒక గొప్ప చాలామంది భక్తులు ఈ లోకంలో జీవించి ప్రార్థనే ఊపిరిగా, ప్రార్థనే శ్వాసగా, ధ్యాసగా, ప్రార్థన ద్వారానే సమస్తం సాధ్యమని ప్రార్థనా జీవితంలో వారు ఒక మాదిరి నుంచి మన ముందు దాటి వెళ్ళిపోయారు. మనకు ముందుగా చాలామంది బిల్లీ గ్రహం గారిని చాలామంది అడుగుతున్నాడట, మీ రహస్యం కారణం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ముమ్మారు అదే మాట చెప్పాడు. ఇలా మిషనరీలుగా వచ్చిన వారు ఆయా దేశాల నుండి ఆయా స్థలాలకు నరమాంస భక్షకుల మధ్యకు పంపబడిన వారు సహితం వారి జీవిత రహస్యం ఏమిటి అంటే వారు చెప్పింది ఒకటే, ప్రార్థన అన్నాడు. జీవితకాలం అంతా దావీదు గారి జీవితంలో ఆయన నిర్ణయం ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తాను, మొరపెడతాను. ఇంకొక స్థాయి ఎక్కువ అనమాట మొరపెట్టడం అంటే. ఒక స్థాయి మించి ఆయన చెప్తా ఉన్నాడు, నేను జీవితకాలం అంతా యెహోవాకు మొర్ర పెడతాను. ఆయన దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవుని ఇష్టానుసారుడిగా ఉండటానికి మరొక కారణం ఇదేనేమో కదా. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, కొత్త నిబంధనలో కూడా చెప్పబడింది, నీతిమంతులు ప్రార్థన చేస్తున్న వారి చెవుల వైపు ఆయన ఒగ్గి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము జీవితకాలం అంతా దేవునికి మొర్రపెట్టేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దావీదు వలె మనం దేవునికి ఇష్టలుగా, హృదయానుసారులుగా ఉంటాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన ప్రార్థనా జీవితం మనం మెరుగుపరుచుకోవాలి. ఏ సందర్భాల్లో దావీదు దేవునికి ప్రార్థన చేశాడంటే, ప్రతి సందర్భం కదా. యుద్ధకాలంలో, శ్రమలలో, తాను పాపం చేసినప్పుడు కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరినవాడు దావీదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా దేవుని దగ్గర మొరపెట్టిన అనుభవం దావీదుకుంది. ఆ విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాడు. 145వ కీర్తనలో 18వ చరణం చూడండి. 145వ కీర్తన 18వ చరణం. యెహోవా సమీపముగా ఉన్నాడు, నెరవేర్చును. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, తనకు నిజముగా మెర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? ఈ కీర్తన రాసింది దావీదే. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. నేను నా జీవిత కాలం అంతా యెహోవాకు మొరపెడతా ఉంటే ఆయన నాకు సమీపంగా ఉన్నాడు అనే మాట చెప్తా ఉన్నాడు. 145వ కీర్తనలో ఈ మాట మనం చదువుతా ఉన్నప్పుడు మనము జీవితకాలం అంతా మొరపెట్టేటువంటి అనుభవంలో నిజముగా దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం మన జీవితంలో, మన ప్రార్థనా జీవితం ప్రభువుకి మనల్ని దగ్గరగా చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాం. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ప్రార్థనకు అధికమైన ప్రాధాన్యతను ఇచ్చాడు. ఉదయకాలం అంతా ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయం అంతా ఆయన ప్రార్థన చేస్తాడు. శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన ప్రతిదానికి ప్రార్థన చేస్తూనే వచ్చాడు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. యేసు ప్రభుల వారు కదా. ఇంకా ఆయన చెప్పాలంటే ఆయన సిలువకు అప్పగింపబడే ముందు కూడా ఆయన చెమట రక్త బిందువులయ్యేంత మట్టుగా ప్రార్థన చేశాడు. మనల్ని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి.
ఈ మాటలు మనం వింటూనే ఉన్నాం. మన జీవితంలో ప్రార్థన ఒక భాగమైనప్పుడు ప్రభు మనకు సమీపంగా ఉంటాడు. మన హృదయాలు ప్రభువుతో ఏకమవుతాయి. ప్రభు సన్నిధిలో మన హృదయం ఆయనకి ఇష్టంగా ఉంటుంది. దావీదు హృదయం దేవుని హృదయంగా చెప్పబడటానికి, దేవునికి ఇష్టమైన హృదయంగా చెప్పబడటానికి, ఇష్టానుసారుడుగా చెప్పబడటానికి దావీదులో ఉన్న మరొక గుణం ఏమిటంటే తను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. మూడవ మాట 119వ కీర్తనలో నుండి 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 164వ శరణం. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అనే మాట చెప్తా ఉన్నాను. దావీదు గారి అనుభవంలో మరొక విషయాన్ని చెప్తా ఉన్నాడు. 164వ చరణంలో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునిని స్తుతించేవాడు దావీదు. దేవునిని స్తుతించేవాడు దావీదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని మార్లు స్తుతిస్తూ ఉన్నాడు రోజుకి? 7 మార్లు. 7 అంటే సంపూర్ణ సంఖ్య అన్నాడు. సంపూర్ణముగా దేవునిని స్తుతించేవాడు. ఇందాకేమో జీవితకాలం అని మనం చెప్పాం. ఇప్పుడు 7 అనే సంఖ్య ఏం చేస్తుంటే సంపూర్ణతను తెలియజేస్తూ ఉంది. దేవునిని పరిపూర్ణంగా, దేవునిని హృదయపూర్వకంగా, దేవునిని స్తుతించేవాడు దావీదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్తుతి మన జీవితాల స్థితిని మార్చేస్తుంది కదా. ఎరికో గోడలు కూలిపోవడానికి కారణం ఏంటంటే వారు స్తుతించారు కదా. దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి వారు దేవుని స్తుతించగా ఎరికో గోడలు కూలిపోయాయి. భక్తుల జీవితాలలో యోబు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. స్తుతించడంలో నష్టపోయినప్పుడు స్తుతించిన వాడు యోబు. భక్తుల జీవితాలలో స్తుతించటానికి మేలు మాత్రమే కాదు, కానీ దేవుడు అనుగ్రహించిన ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతించే అనుభవం అది దేవుని పిల్లలకు తగినది అనే విషయాన్ని యోబు ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. దావీదు కూడా అన్ని సందర్భాలలో దేవుణ్ణి స్తుతిస్తూనే వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు అలాగే కీర్తన గ్రంథంలో 147:1 ఒక మాట చూడండి. 147వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము అన్నాడు. ఏది మంచిది? మన జీవితాలలో దేవునికి స్తోత్రము చేయుట కదా మంచిది. అది మంచిది అని దావీదు చెప్తా ఉన్నాడు. మంచిదాన్ని దావీదు చేసి మనల్ని చేయమని చెప్తా ఉన్నాడు. 135వ కీర్తనలో 3వ చరణం చూడండి. ఇక్కడే దగ్గరగా, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అంటున్నాడు కదా. ఇది మనోహరం. యెహోవాను స్తుతించుట, కీర్తించుట మనోహరం. 35:1-2 అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. ఆరాధనలో ఎంతమంది దేవుని స్తుతించారు? ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, అరుపులతో కేకలతో కాకపోయినా మనము పెదవులు కదలకుండా ప్రభుని స్తుతించుట, సియోనులో మౌనంగా ఉండుట, యెహోవాను స్తుతించుట అన్నాడు. స్తుతి అనేది దేవునికి తగినది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం చెప్తాడు, స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని అంటాడు కీర్తన గ్రంథంలో. దేవునికి మహిమను తీసుకొచ్చేది ఏంటంటే మన స్తుతి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని దూతలు, 6 రెక్కలు కలిగిన దేవుని దూతలు
రెండు రెక్కలతో తమ పాదాలను కప్పుకొని, రెండు రెక్కలతో తమ కళ్ళను కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా 20 పెద్దలు కదా, గొర్రెపిల్లకు నువ్వు దేవునికి స్తోత్రమని గానము చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ మాటలు నేను జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవి మీకు తెలిసినవే. దేవుని స్తుతించడం అనేది దావీదు గారి జీవితంలో ఆయన ఎంచుకున్న మరొక శ్రేష్టమైన మార్గం. దేవుని హృదయానికి దగ్గరగా, దేవుని హృదయానుసారుడిగా పిలువబడటానికి దావీదు గారు దేవుని సన్నుతించాడు, స్తుతించాడు, కీర్తించాడు, కొనియాడాడు. ఇది మంచిదన్నాడు, మనోహరం అన్నాడు, ఇది ఒప్పిదమన్నాడు. అలాగూ చేసి నడిచాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే 50వ కీర్తనలో 23వ చరణం చూడండి. కీర్తన గ్రంథం 50వ కీర్తన. ఆ మాట మనం ఇప్పుడు చూసాం. 69వ కీర్తన 30వ చరణం. కీర్తన గ్రంథంలో నుండి స్తుతి కీర్తనలు అనేకం రాయేశాడు దావీదు. 69వ కీర్తనలో ఒక మాట చెప్తా ఉంటాడు, స్తుతించేదాను కృతజ్ఞతాస్తుతులతో. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు స్తుతించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. 33వ కీర్తన 1-2 చరణాల్లో ఉన్న మాట ఏంటంటే, 33వ కీర్తన 1-2 చరణాల్లో ఉన్న మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు కదా. ఇప్పుడు మనం ఈ మాట దగ్గర ఆగొచ్చు. యథార్థవంతులకు శోభస్కరమైంది ఏమిటి? స్తుతి చేయుట. ఎవరు యథార్థవంతులు? దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు యథార్థవంతులుగా సృజించాడు. వారు వారి కల్పితమైన త్రోవలను కలుగజేసి వారు యథార్థతను విడిచిన వారైపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చిన తర్వాత ఏ యథార్థతనైతే మనం పోగొట్టుకున్నామో ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి అదే యథార్థవంతులుగా మనం చేశాడు. ఈ మాట మనం 4వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్తలో, ఆత్మతోనూ సత్యముతోనూ నేను దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలను అని చెప్పే ముందుగా సమరశీతులు చెప్పేటప్పుడు ఆ మాట చదువుదాం కావాలంటే. 4వ అధ్యాయానికి రండి. యోహాను సువార్తలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు కదా, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అన్నాడు. యథార్థముగా ఆరాధించువారు. ఈ మాట దగ్గర మనం ఆగిపోదాం. మనము యథార్థవంతులుగా పునర్నిర్మించిన దేవునిని కదా, యథార్థతను కోల్పోయిన వారం. యథార్థతను కోల్పోయిన తర్వాత ఆయన శిలువ రక్తంలో సంధి చేసి మనల్ని యథార్థవంతులుగా చేసి 4వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్త ప్రకారం ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని కోరుకునేవాడు. 23వ వచనం చెప్తున్నాడు, యథార్థముగా ఆరాధించువారు అన్నాడు కదా. ఎలాగ ఆరాధించాలన్నాడు? యథార్థముగా అనే మాటను పట్టుకుందాం. మనము యథార్థవంతులమై, యథార్థవంతుల లక్షణం ఏమిటంటే దేవునికి స్తుతిని చెల్లిస్తారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనే మాటను అక్కడ మనం చూసాం. యథార్థవంతులమై దేవుని ఆరాధించాలి అన్నాడు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా హృదయంలో ఒకటి, పైకి ఒకటి, బయట ఒకటి, లోపల ఒకటి కాదు. మనం ఏమై ఉన్నామో ఆ ప్రభువు ఏమై ఉన్నాడో, ఆ ప్రభువు మనకి ఏమి జరిగించాడో, మనం ప్రభు ద్వారా ఏం పొందుకున్నామో అవన్నీ ఎరిగిన వారమై ప్రభువుకు తగినట్టుగా జీవిస్తూ, ప్రభువు వలె జీవిస్తూ, ప్రభును పోలి నడుస్తూ. యథార్థత అంటే ఇది. యథార్థవంతులకు శోభస్కరమైంది దేవుని స్తుతి చెల్లించుట అనే మాటను మనం చూస్తాం. దావీదు భక్తుడు చెప్తున్న ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
150వ కీర్తనలో అంటాడు 6వ చరణంలో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అంటాడు. ఎవరెవరు స్తుతించాలి? సకల ప్రాణులు అంటే సమస్త సృష్టి, ఆయన ద్వారా కలుగజేసిన సమస్త సృష్టి దేవుని స్తుతిస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి చరణంలో అంటాడు 150 మొదటి చరణంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ దేవుని స్తుతించుడి. ఆ మాట పాటగా రాశారు కదా. పరిశుద్ధ ఆయన ఎలాగో స్తుతించాలి, 10 తంతుల సితారతో ఆయన ఎలాగ స్తుతించాలి, గంభీర ధ్వనితో ఎలాగో స్తుతించాలి. ఆయనను స్తుతించే విధానాన్ని ఆ పాట రూపంలో దావీదు భక్తుడు 150వ కీర్తనలో చాలా చక్కగా రాశారు. దేవునిని స్తుతించడం అనే లక్షణం దేవునికి మనల్ని దగ్గరగా నిలబెడతా ఉంది, దగ్గరగా చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుని హృదయానుసారులుగా చేస్తాం. దావీదుని పోలి మనం చెప్పాలంటే 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిదంటే ఆగిపోయారే, దేవుని వాక్యం కదా. దేవుని వాక్యమును ప్రేమించడం, ధ్యానించడం, అనుసరించడం, దేవుని వాక్యం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని వాక్యాన్ని జీవితకాలం అంతా ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని జీవితకాలం అంతా ధ్యానించాడు, దేవుని వాక్యాన్ని జీవితకాలం అంతా అనుసరించాడు. రెండవ మాట, దావీదు జీవితకాలం అంతా నేను యెహోవాకు మొర్ర పెట్టెదను అన్నాడు. ప్రార్థనా జీవితకాలం అంతా దేవునికి మొరపెట్టే అనుభవం, ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకొని ఆయనపై ఆనుకొని. పేతురు భక్తుడు అంటాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అంటాడు. మనము దుఃఖపడి కుమిలిపోయి కృంగిపోకుండా ప్రభువుకి మన మొరను, మన బాధను, మన పరిస్థితిని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి, తెలియజేయాలి అనే విషయాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి సమయాన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ మాట చెప్పాం, స్తుతి చేయటం కదా. 7 మార్లు దినమునకు 7 మార్లు నేను యెహోవాను స్తుతించేదను. సంపూర్ణంగా దేవుని స్తుతించిన అనుభవంలో దావీదు కొనసాగుతూ ఉన్నాడు. ఆ స్తుతియాగం ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడతా ఉన్నాయి. సకల ప్రాణులు యెహోవాను స్తుతిస్తూ ఉన్నాయి. ఆయన రక్తంలో కడుగుబడిన మనం ప్రభుని యథార్థంగా స్తుతి చెల్లించాలి అనే విషయాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తెస్సలోనికీ పత్రికలో అన్నాడు కదా, అదే కదా, తెస్సలోనికీ మనం చదువుతాం 5:13 ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సమయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఎలాగూ చేట మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. దేవుని చిత్తం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఎలాగూ చేట దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అనే విషయాన్ని చూస్తా ఉన్నాం. ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అనే విషయాన్ని మనం తెలుసుకొని అలాగూ దేవుని స్తుతించాలి అనే విషయం చూస్తూ ఉన్నాం. ఏదైనా మనం అనుకున్నది జరగకపోయినా, ఏదైనా తొలగిపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా నష్టం కలిగినా, ఏదైనా బాధ కలిగినా, ఏదైనా ఇబ్బంది పరిస్థితుల మధ్య మనం దేవుడు నడిపించిన ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని దూషించకుండా ప్రభుని స్తుతిస్తూ మన జీవితాల్లో ముందుకు వెళదాం. యోబు భార్య అన్నప్పుడు యోబు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. అలాగూ ఉందాం. యేసు ప్రభుల వారు కూడా ఆయన జీవించిన జీవితంలో ప్రతిసారి కూడా దేవుని స్తుతిస్తూనే వచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకున్నాడు, ఆకాశం తట్టు కన్నులెత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లాజర్ను బయటికి తీసుకొచ్చే ముందు కూడా ఆయన ఆకాశం తట్టు కన్నులెత్తి ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రతి సమయంలో తండ్రి అయిన దేవుని కుమారుడిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తుతిస్తూనే వచ్చారు. స్తుతి అనేది మన జీవితంలో ప్రధానంగా అయింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 4వ మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను. 4వ మాట చూడండి. 4వ మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ మాట 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి చరణం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ కింద వచనాలు 3 వచనాల్లో కూడా చాలా విశేషమైన విషయాలు రాశాడు. అయితే ఇక్కడ దావీదు గారు చెప్తున్న మరొక మాట ఏంటంటే ఐక్యతను గూర్చి కదా.
ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఐక్యత కలిగి ఉండడం మేలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఐక్యతను కోరుకునేది దావీదు హృదయం. ఐక్యతను కోరుకునేది దావీదు హృదయం. దేవుని హృదయం కూడా అదే కదా, దేవుని హృదయం కూడా అదే. యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభుల వారు ఒక ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్తలో 17వ అధ్యాయం వచనం 20 అనుకుంటా. చూడండి, వచనం 20. యోహాను సువార్త 17వ అధ్యాయం. చాలా పెద్ద ప్రార్థనే యేసు ప్రభుల వారు అక్కడ చేసినట్టు చూస్తాం. చదువు తమ్ముడు. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏకమై ఉండాలి. సంఘాలలో, కుటుంబాలలో, సమాజంలో, బంధువుల మధ్య ఐక్యత, బంధం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సంఘాలలో ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ ఐక్యతను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు శరీరాన్ని అవయవాలతో నిర్మితమైన భాగాలను తెలియజేశాడు. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్పాను, ఎన్నోసార్లు ఈ మాటలు చెప్పాను. దేహంలో ఉన్న ప్రతి అవయవం ఒకదానికి ఒకటి అతుకబడి అవి పనిచేస్తూ ఉంటుండగా దేహం ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాం. సంఘ క్షమాభివృద్ధి అనే మాటలో కూడా ఈ మాటని జ్ఞాపకం చేశాం. ఐక్యత దేనిని జ్ఞాపకం చేస్తూ ఉందంటే దేవుని హృదయం ఐక్యతను కోరుకుంటా ఉంది. మనము ఐక్యంగా ఉండడం ద్వారా దేవుని కార్యాలు చేయగలుగుతాం. ఆది సంఘం ఏకమై అనేకమైన కార్యాలు జరిగించారు. వారు ఏకత్వాన్ని ప్రతి మాటలోనూ ప్రతి చర్యలోనూ వారు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. వారు అలాగ ఉండడం ద్వారా సంఘము విస్తరించింది అనే విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే 133:1 ప్రకారం సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. మేలు ఎక్కడుందంటే ఐక్యతలోనే ఉంది. మనమందరము ఐక్యత కలిగి ప్రభువుతో ఐక్యమై ఉండాలి. ఎఫెసీ పత్రికలో ఉన్న ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు 4వ అధ్యాయం 1 వచనాల్లో. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనండి అన్నాడు. దేవుని ఆత్మ మనకు కలుగజేసినటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యమును బట్టి మనం కట్టబడ్డాం, పిలువబడ్డాం, కడగబడ్డాం, దేవుని పిల్లలుగా చేయబడ్డాం. మనలో ఏముండాలంటే ఏకత్వం ఉండాలి, ఐక్యత ఉండాలి. మనము ఎవరికి వారే అన్నట్లుగా ఉండకుండా శరీరంలో ఉన్న ప్రతి అవయవం శరీరానికి అంట కట్టబడినట్లుగా మనము ఐక్యత కలిగి ఒకరికొకరు కొరింథీ పత్రికలో ఉంటుంది. ఏదైనా ఒక అవయవం ఘనత నొందితే అవన్నీ సంతోషిస్తూ ఉన్నాయి. ఒక అవయవం బాధపడతా ఉంటే అవన్నీ బాధపడతా ఉన్నాయి. కాలు నువ్వెందుకులే అని అనటం లేదు నోరు. అలాగూ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఐక్యత అనేది దేవుని సంఘాలలో ప్రాముఖ్యమైంది. ఐక్యతను కోరుకునేవాడు దేవుడైతే అనైక్యతకు తావిచ్చేవాడు అపవాది. ఎక్కడైతే అనైక్యత ఉంటుందో అక్కడ సంఘాలలో దేవునికి మహిమ ఉండదు, దేవునికి ఏమాత్రము ఆనందం ఉండదు అనే విషయాన్ని మనం చూస్తాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి అని దావీదు గారు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని లేఖనాల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ ఈ 4 విషయాలను బట్టి దావీదు హృదయం ఎలా ఉందంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేదిగా ఉంది. దావీదు హృదయం ఎలా ఉందంటే దేవుని ప్రార్థించేదిగా ఉంది. దావీదు హృదయం ఎలాగుందంటే దేవునిని స్తుతించేదిగా ఉంది. దావీదు హృదయం ఎలా ఉందంటే తన సహోదరులను ఐక్యతను కోరుకునేదిగా ఉంది. ఎక్కడ ఎవరి మీద ద్వేషాన్ని కలిగిన వాడు కాదు,
ప్రేమించేవాడు, హక్కున చేర్చుకునేవాడు, ఆదరించేవాడు, ఐక్యతను కోరుకునేవాడు. అలాగుండబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. అంతకుముందు ధ్యానించిన ధ్యానాలు ఉండవచ్చు, కానీ ఈ 4 మాటలను బట్టి మన జీవితాలలో ఇవి కలిగి ఉన్నప్పుడు మనం కూడా దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి హృదయానుసారులుగా మనం ఉండటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం వేటిలో తగ్గిపోయామో, వేటిలో వెనకబడ్డామో, మనము దేవునికి దగ్గరగా ఉన్నామో, దేవునికి దూరంగా ఉన్నామో, దేవునికి ఇష్టలుగా ఉన్నామో, లేక దేవునికి ఆయాసం కలుగజేసేవారిగా ఉన్నామో మనము ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తాను. ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, హేయములు. అవి ఏమనగా అహంకార దృష్టియు, నాలుకయు, కల్లాడు నాలుక అన్నాడు ఇక్కడ కదా. కల్లల్లాడు నాలుక అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. దుర్యోచనలు యోచించు హృదయమును కదా, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను కదా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి అసహ్యమైనవి ఏంటంటే ఇవి అనే విషయాన్ని మనం చూస్తాం. జగడాలు పుట్టించడం ఎవరు చేసే పని? జగడాలు పుట్టించేది అపవాది. జగడాలు పుట్టించేది అపవాది అయితే వాటిని హేయముగా ఎంచాడు దేవుడు. మనం కూడా వాటిని హేయముగా ఎంచినప్పుడు మనము జగడములను హేయముగా ఎంచి ఐక్యతను కాపాడుకుంటూ దేవునికి దగ్గరగా జీవించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 119వ కీర్తనలో 104వ చరణం ఒక మాట చూడండి. ఈ మాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. 119 నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగిన తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తులైన దావీదు చెప్తా ఉన్నాడు. ఏదైనా తప్పు మార్గం కనపడింది అనుకోండి, అది నాకు అసహ్యం అన్నాడు. దేవునికి అసహ్యం ఏ ఉన్నాయో దావీదుకు కూడా అవే అసహ్యంగా ఉన్నాయి. దేవునికి ఏది అసహ్యంగా ఉందో తప్పు మార్గాన్ని నడవడం మనం దేవునికి ఇష్టమా? కాదు కదా. ఆయన సత్యమైన మార్గాన్ని మనకిస్తే ఆ మార్గంలో మనం నడవాలని ఆయన ఇష్టపడతా ఉంటే త్రోవ తప్పిన వారిని తీసుకొచ్చాడు ఆయన. యెషయా-గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం ఆయన త్రోవ తప్పిన గొర్రెలన్నింటినీ ఒక త్రోవలోని తీసుకొచ్చాడు. ఆయనే త్రోవ అయిపోయాడు. అక్కడ ఆయన వంగాడు, దారిగా ఆయన వీపును మలుచుకున్నాడు. ఆయన శిలువపైకి ఎక్కక ముందు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద కొట్టబడ్డాయి, గాయపరచబడ్డాయి. అయినను ఆయన తన వీపును వంచాడు. ఆయన 53వ అధ్యాయం మనం అంతకుముందు వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు మన కొరకై ఆయన వీపును దారిగా మలచగా ఆ దారిలో మనం దాటి ఆయన మార్గంలోనికి వచ్చాం. మరలా ఆయన మార్గాలు మనం తప్పిపోతే ఆయన గాయపరచబడతాడు, ఆయన హృదయం గాయపరచబడతా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన హృదయం గాయపరచబడతా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మాట నేను చెప్పి ముగిస్తా ఉన్నాను. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయాసకరమైన మార్గాలు దావీదుకు కూడా ఇష్టంగా లేవు, హేయములుగా ఉన్నాయి, అయిష్టములుగా ఉన్నాయి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు మన ఎదుట కనబడుతూ ఉన్నప్పుడు మనం వాటిని అసహించుకునేవారిగా కదా, ఇవి దేవునికి సంబంధించినవి కాదని మనం ప్రవర్తించే తీరును బట్టి మనం చెప్పగలుగుతా ఉన్నాం. యేసు ప్రభుల వారు త్రోవ తప్పిన మానవుని కొరకై ఈ భూమికి దిగివచ్చి ఆయన కల్వరి కొండపైన మనందరి కొరకై ప్రాణాన్ని పెట్టిన దేవుడుగా ఉన్నాడు. త్రోవలోని తీసుకొచ్చాడు. నేనే మార్గం, జీవం, సత్యం అని ఆయన చెప్పాడు. ఆయన మార్గంలోనే ప్రవేశించిన వారు నిత్య జీవానికి వెళ్తారు. అలాగే మేలు కలుగు మార్గం ఇది.
ఆయన ఇచ్చిన మార్గం మేలు కలిగే మార్గం. ఆ మార్గంలో వెళ్ళినవాడు నిత్యత్వంలోనికి వెళతాడు. యుగయుగాలు సదాకాలం ప్రభు ఎదుట ఆనందంతో యుగ యుగాలు ఆ స్థలంలో ఉంటాడు. అక్కడ ఆ ప్రభు ఎదుట నిత్య సంతోషం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ త్రోవ తప్పి అలాగే తిరుగుతానంటే మరొక మార్గం ఉంది. అది పాతాళం, వేదన కలిగించే స్థలం. అందులో పడినవాడు ఎన్నటికీ రాలేడు. అక్కడ ఉండవలసిందే, యాతన పడవలసిందే, ఏడవలసిందే, గగ్గోలు పెట్టవలసిందే, కేకలు వేయవలసిందే. ఇక ఎన్నటికీ తీరిరాని లోకం, యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశం. చావాలన్నా చావలేం, కేకలు మాత్రమే ఉంటాయి. ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. బెదిరించాలనో భయపెట్టాలనో ఈ మాట చెప్పట్లేదు, కానీ ప్రభువుని అంగీకరించకుండా మరణించిన వారికి ఉండే స్థలానికి మీరు వెళ్ళకూడదని, వెళితే ఉండే బాధను తెలుసుకోవాలని దైవ గ్రంథాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. దావీదు దేవునికి హృదయానుసారుడిగా చేయబట్టానికి ఎంచుకున్న మార్గం మనం ఎంచుకొని ఆ ప్రభుకిష్టలుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మనము మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం 14 చదువుకున్నప్పుడు ఇందా సహోదరులు చదివారు. దేవుడు సౌలు విషయంలో ఏమంటాడు? ఒక మాట అంటాడు. ఏమని? సౌలు, నువ్వు అవివేకపు పని చేస్తుంది. ఏ పని? అవివేక పని. నేను నీ రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలము నేను రాజుగా ఉంచుదాం